సండే అంటే జనరల్గా ఎవరికైనా ఫన్ డే. తెలంగాణలో మాత్రం ఈ ఆదివారం వెరీ స్పెషల్ డే. కారణం పొలిటికల్గా బిగ్ డే అయ్యేలా కనిపిస్తోంది. ఆదివారం గులాబీ దళపతి సిట్ విచారణకు హాజరు కానుండడమే ఈ ప్రత్యేక పరిస్థితులకు కారణంగా చెప్పొచ్చు. అటు పోలీసులు ఇటు రాజకీయ పార్టీలు ముఖ్యంగా బీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడికక్కడ అలర్ట్ అవుతోన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇంతకీ రేపేం జరగబోతోంది? మరోసారి కేసీఆర్ ఎంట్రీ ఎలా ఉండబోతోంది? ఇప్పుడు ఇదే రాష్ట్రం అంతా బిగ్ డిస్కషన్ పాయింట్. సిట్ ముందుకొస్తున్న గులాబీ బాస్. సిల్లీ కేసో గల్లీ కేసో లొల్లెందుకు అనుకుంటున్నారా? లెట్స్ ఫైట్ అంటున్న కేసీఆర్. రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు బీఆర్ఎస్ పిలుపు. కేంద్ర ప్రభుత్వం అనుకుంటుంది గూఢచార వ్యవస్థ, రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుంది ట్యాప్ చేసామని చెప్పరు. మేము ట్యాప్ చేసి తెచ్చిచ్చినామా పలానా రకం వాళ్ళు పలు రకాలుగా చేస్తారండి, డబ్బులు ఇచ్చి కూడా చేస్తారు. ఇట్స్ వెరీ సిల్లీ మ్యాటర్ అండి. విన్నారుగా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై టీవీ9 వేదికగా గతంలో కేసీఆర్ ఏమన్నారో? ఆయన ప్రకారం ఇది సిల్లీ అండ్ థర్డ్ క్లాస్ ఆరోపణ. దీన్ని కూడా రాజకీయం చేయడం బుద్ధి లేని పని అన్నది గులాబీ బాస్ అభిప్రాయం. ఇప్పుడు ఇదే కేసులో ఆయన్ను విచారణకు పిలిచింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. ఇప్పటికే వారం రోజుల వ్యవధిలో బీఆర్ఎస్ అగ్రనేతలు హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ కుమార్లను జూబ్లీహిల్స్ పిఎస్ కు పిలిచి విచారించిన సిట్ ఈ నెల 29న అధినేత కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చి సంచలనం సృష్టించింది. హైదరాబాద్ పరిధిలో ఆయన కోరిన చోట మరుసటి విచారణ జరుపుతామని తెలిపింది. అయితే తేదీ మార్చమనడంతో పాటు తన ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో విచారణ చేయాలంటూ సిట్ కు కేసీఆర్ లేఖ రాయడంతో ఉత్కంఠ ఏర్పడింది. ఈ సస్పెన్స్ కు తెరదించుతూ శుక్రవారం మరోసారి కేసీఆర్ కు నోటీసులు ఇచ్చింది సిట్. ఎర్రవల్లిలో విచారణ కుదరదని తేల్చి చెప్పిన సిట్ ఆదివారం నందీనగర్ నివాసంలో మధ్యాహ్నం 3ంటికి అందుబాటులో ఉండాలంటూ నోటీసులో స్పష్టం చేసింది. నందీనగర్ లో కేసీఆర్ ఇల్లు తాళం వేసి ఉండడంతో గోడకు నోటీసులు అంటించి వచ్చారు అధికారులు. కేసీఆర్ టైం కావాలన్నారు. ఒక్కరోజు గ్యాప్ ఇచ్చి రమ్మంది సిట్. తానున్న ప్లేస్ కై విచారణ కోసం రావాలన్నారు కేసీఆర్. అది మాత్రం కుదరదని చెప్పింది సిట్. ఎవరు తగ్గారు ఎవరు నెగ్గారు అనేది పక్కన పెడితే సిట్ విచారణకు వచ్చేందుకే కేసీఆర్ సిద్ధమయ్యారు. ఆ తర్వాత ఇచ్చిన నోటీసులకు కూడా ఘాటుగానే బదిలిస్తూ లేఖ రాశారు. సిఆర్పిసి నిబంధనలు, సుప్రీంకోర్టు గత తీర్పుల ప్రకారం ప్రస్తుతం తానుంటున్న ఎర్రవల్లి నివాసంలోనే విచారణ జరపాలని తను కోరినప్పటికీ ప్రతిస్పందనగా సిట్ వ్యవహరించిన తీరు సరిగ్గా లేదని తప్పుపట్టారు. గుర్తు తెలియని వ్యక్తులు నందీనగర్లోని తన ఇంటి గోడపై సంబంధిత అధికారి సంతకం ఉన్నట్లు చెప్పే లేఖను అతికించారని, అది సిట్ ఆదేశాల ప్రకారమే జరిగితే తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు కేసీఆర్ తన లేఖలో స్పష్టం చేశారు. ఇది రాజ్యాంగం, చట్టం, సుప్రీంకోర్టు తీర్పుల పట్ల గౌరవం లేనట్టుగా నిరూపిస్తోందని ఆక్షేపించారు కేసీఆర్. సిఆర్పిసి సెక్షన్ 62 ప్రకారం సమన్లు వ్యక్తిగతంగా అందజేయాలన్న కేసీఆర్ సుప్రీంకోర్టు ఆదేశాలు ఆర్టికల్ 141 ప్రకారం ఎర్రవల్లి చిరునామాకు నోటీసులు పంపాలని చెప్పినా సిట్ పట్టించుకోలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. శుక్రవారం ఇచ్చిన రెండో నోటీసు చట్టబద్ధంగా అందలేదన్న కేసీఆర్ సిట్ చెప్పినట్టు నోటీసులు ఇవ్వడానికి ఎన్నికల అఫిడవిట్ చిరునామాకు సంబంధమే లేదన్నారు. కాబట్టి సిట్ అధికారులకు నోటీసులు ఇచ్చే అధికారమే లేదన్నారాయన. ఈ స్థాయిలో సిట్ వ్యవహారాన్ని తప్పుపట్టిన కేసీఆర్ దర్యాప్తుకు సహకరించాలనే ఉద్దేశంతో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నందీనగర్ నివాసంలో విచారణకు అందుబాటులో ఉంటానని చెప్పడం విశేషం. తన అడ్రస్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రమే అని కేసీఆర్ అంటుంటే తమ రికార్డుల్లో ఎన్నికల అఫిడవిట్ లో నందీనగర్ అడ్రస్ ఉంది కాబట్టి అక్కడే మరోసారి నోటీసులు ఇచ్చింది సిట్. విచారణ కూడా అక్కడే జరుపుతామంటోంది. న్యాయ నిపుణులతో చర్చించాక కేసీఆర్ కు మరో తాకీదు పంపింది. విచారణలో భాగంగా ఆడియో వీడియో రికార్డింగ్లు చేయాల్సి ఉంటుందని, ఆ పరికరాలతో ఎర్రవల్లికి రావడం సాధ్యం కాదంటూ కారణాలు చెప్పింది. ఈ విషయంలో కేసీఆర్ కోర్టుకు వెళ్లినా సిట్ ఇదే విధమైన వాదన వినిపించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అంశంపై కోర్టుకు వెళ్లే విషయాన్ని కేసీఆర్ పరిశీలించడం లేదని తెలుస్తోంది. లాజికల్ గా చూసినా కేసీఆర్ బయటకు రాలేని పరిస్థితుల్లోనూ లేరు. ఇప్పటికే పొలిటికల్ గాను ఆయన యాక్టివ్ అయ్యారు. అడపాదడపా బయటకు వస్తూనే ఉన్నారు. రాజకీయ కార్యక్రమాల్లోనూ క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎర్రవల్లిలోనే సిట్ విచారణ జరపాలంటూ వాదించడం కరెక్ట్ కాదనే ఆలోచనలో బీఆర్ఎస్ ఉన్నట్టుగా తెలుస్తోంది. తెగదు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరు కాకపోవడం పొలిటికల్ గా మైనస్ అయ్యే అవకాశం ఉందని కూడా బీఆర్ఎస్ అధినేత భావిస్తున్నట్టు తెలుస్తోంది. తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారనే అపవాదును మూటగట్టుకోవడమే కాదు, ప్రజల్లోకి రాంగ్ ఇండికేషన్స్ వెళ్లే ప్రమాదం ఉందని కేసీఆర్ లెక్కలేసుకుంటున్నారు. అందుకే ఫేస్ అండ్ ఫైట్ అంటూ విచారణకు హాజరవడమే కరెక్ట్ అని కేసీఆర్ నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇంతకు ముందు కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరై తన వాదన వినిపించిన కేసీఆర్ ఇప్పుడు అదే తరహాలో సిట్ ముందుకు రావాలని నిర్ణయించారు. ఇప్పటికే ఈ విషయంలో క్లారిటీతో ఉన్న బీఆర్ఎస్ ఏ ప్రభుత్వంలో అయినా ఫోన్ ట్యాపింగ్ అనేది ఇంటెలిజెన్స్ ఆధ్వర్యంలో జరిగే సాధారణ ప్రక్రియగా చెబుతోంది.
అధినేత మొదలు పార్టీ నాయకుల దాకా అందరిది అదే వాదనగా ఉంది. అందుకే ధైర్యంగా ముందడుగు వేయాలని గులాబీ బాస్ తో పాటు పార్టీ ముఖ్యులు నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ పై ఆరోపణలు సిల్లి అంటూ కొట్టిపారేసిన కేసీఆర్ అదే విషయాన్ని సిట్ ముందు స్వయంగా హాజరై నిరూపించాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. రేపు సిట్ విచారణ జరగనుండటంతో అధినేతకు మద్దతుగా బీఆర్ఎస్ వర్గాలు భారీ సంఖ్యలో తరలి రావడం ఖాయంగా కనిపిస్తోంది. గతంలో కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరైనప్పుడు గులాబీ శ్రేణులు భారీగానే తరలి వచ్చాయి. అప్పటితో పోలిస్తే ఇప్పుడు బీఆర్ఎస్ లో జోష్ పెరిగింది. కేసీఆర్ కు సిట్ నోటీసులు రాగానే అప్పటికప్పుడు పలు జిల్లాల్లో నిరసనల్ని చేపట్టింది. రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు కూడా పిలుపునిచ్చింది. కాబట్టి పింక్ ఆర్మీ ఆదివారం సృష్టించే అలజడి కాస్త ఎక్కువగానే ఉండొచ్చని తెలుస్తోంది. అందులోనూ బీఆర్ఎస్ భవన్ కు కూతవేటు దూరంలోనే నందినగర్ ఉంది. పోలీసులు హై అలర్ట్ అయినట్టు కనిపిస్తోంది. నందినగర్ లోని కేసీఆర్ ఇంటి పరిసరాల్లో లా అండ్ ఆర్డర్ విషయమై శుక్రవారం రాత్రే రివ్యూ చేసిన పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టే తెలుస్తోంది. కేసీఆర్ సిట్ విచారణ ప్రశాంతంగానే జరుగుతుందా, ప్రకంపనల్ని సృష్టిస్తుందా ఏమో, పరిణామాలు ఎటు దారితీస్తాయో చూడాలి.